ఎలా ఉంది బ్రో మూవీ? బ్రో ఇప్పుడు మీకు జెన్యూన్ గా చెప్పంటారా? నన్ను వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే మూవీ ఎట్లుందో చెప్పే ముందు ప్రభాస్ గారిని అయితే డెఫినెట్లీ చెప్తున్నాను, బాహుబలి తర్వాత బెస్ట్ గా చూపించిన మూవీ అయితే ఇదేనమాట. అంటే ఆయన ఎలివేషన్స్ కావచ్చు, లేకపోతే ప్రభాస్ గారి లుక్స్ ని మనం తప్పులు పడతా ఉన్నారు కదా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కావచ్చు అంతా. సో ప్రభాస్ గారి లుక్స్ కూడా నిజంగా ఈ మూవీలో చాలా బాగుంది. అండ్ ఇంకా మూవీ విషయానికి వస్తే బ్రో, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం టైం తీసుకున్నారు. అంటే స్టార్టింగ్లో బాగుంటుంది, దాని తర్వాత ఒక 45 minutes టైం తీసుకున్నారు. బట్ ఇంటర్వెల్ ముందు నిజంగా రైజ్ అప్ చేస్తారనమాట. ఇంటర్వెల్ ముందు ఒక 20 minutes చాలా బాగుంటుంది. క్లైమాక్స్ మూవీ చాలా బాగుంటుంది. ఇంకా అక్కడక్కడ ఎలివేషన్స్ అంతా కూడా బాగానే ఉంటుంది మనకు. ఓవరాల్గా మూవీ వైజ్ అయితే అబౌవ్ యావరేజ్ అని చెప్తా ఉన్నాను నేను. బట్ కానీ ప్రభాస్ గారిని నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా చూపించినారు అనమాట ప్రభాస్ గారిని. నేనేం ప్రభాస్ యాంటీ ఫ్యాన్ ఏం కాదు, బట్ స్టిల్ యాక్చువల్లీ నేను జెన్యూన్గా నేను చెప్తాను బ్రో. నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు, ఎందుకంటే ఒక అబౌవ్ యావరేజ్ మూవీ అని చెప్తాను. బట్ ప్రభాస్ గారిని అయితే డెఫినెట్లీ బెస్ట్ చూపించినారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే దిస్ మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఇస్ డెఫినెట్లీ లాట్ బెటర్ దాన్ సాహో, ఆదిపురుష్ అండ్ రాధేశ్యామ్ అనమాట. బాహుబలి తర్వాత ఫస్ట్ హాఫ్ ఉంటుంది బ్రో, డెఫినెట్లీ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు స్టోరీ సెటప్ ఒక 45 minutes అయితే కొంచెం టైం తీసుకుంటారు. బట్ ఇంటర్వెల్ ముందు ఒక 20 minutes అక్కడ నుంచి ఇంకా రైజ్ అప్ ఉంటుంది అనమాట. ఆ 20 minutes మనకు చాలా బాగుంటుంది. ఏంటంటే మూవీలో చిన్న మైనస్ ఏంటంటే బ్రో, ఫస్ట్ హాఫ్ స్టోరీలోకి వచ్చేదానికి టైం తీసుకుంటారు, సెకండ్ హాఫ్ స్టోరీ టూ లోడెడ్ అయిపోతుంది అనమాట. అంటే ఆ కాన్సర్ సామ్రాజ్యము అన్ని క్యారెక్టర్స్ పెట్టేసి మనకు అరే టైం ఇవ్వకుండా మనకు అట్లా క్లైమాక్స్ మూవీకి హైలైట్. మూవీ అంతా ఒక ఎత్తు లాస్ట్ ఒక 15 minutes అంటే సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనేది ఏంటి ఆ ట్విస్ట్ అనమాట. ప్రభాస్ అంటే నాట్ ఓన్లీ ఆయన ఒక దేవ మాత్రమే కాదు, ఆయన ఎవరు అనేది మీకు ట్విస్ట్ నేను చెప్తే మళ్ళీ కేజీఎఫ్ రేంజ్ అయితే లేదు, డెఫినెట్లీ మనం ఒప్పుకోవాల్సిందే కాబట్టి. సో కాబట్టి కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నిజంగా సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ కానీ డెఫినెట్లీ మంచి కలెక్షన్స్ వచ్చేస్తాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ లిటిల్ బెటర్ దాన్ టంకీ అని కూడా నేను అంటున్నాను, కాబట్టి డెఫినెట్లీ కలెక్షన్స్ వస్తాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సూపర్ హ్యాపీ అనమాట.